హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ పులిహోర చేయాలనుకున్నాను. సంగటికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ అంటే మీకు కావాలంటే ఇంకా కూడా క్వాంటిటీ పెంచుకోవచ్చు. వంకాయ 3 తీసుకున్నాను. పితుకుపప్పు తీసుకున్నాను. దీన్ని అన్ని కడిగి పెట్టేశాను. 2 బిగ్ టమాటా తీసుకున్నాను. కాస్త చింతపండు, ఒక 6-7 చిల్లీ తీసుకున్నా. అంటే ఇది కారం లేదు, చాలా తక్కువగా ఉంది కారము. ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. మీరు కారంగా పుల్లగా తినాలంటే కూడా ఇంకా వేసుకోవచ్చు. తెల్లగడ్డ, ఆనియన్ తీసుకున్నాను. ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. పెనంలో ఆవాలు వేసేస్తాను. ఆవాలు వేగిపోయింది. ఇప్పుడు చిల్లీ వేసేస్తాను. దాంతోపాటు కొన్ని మిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. నేను కారంగా పుల్లగా బాగుంటుంది వేసుకుంటే. ఇది కదా తెల్లగడ్డ వేసేస్తాను. కాకపోతే వేగనిద్దాం అది కూడా. అయిపోయింది కదా. ఇప్పుడు వంకాయ వేసుకుంటాము. వంకాయ చాలా లేతగా బాగుందండి. వంకాయ చూసారా ఇంత లేతగా ఉంది. ఇలా పులిహోర చేసుకుంటే బాగుంటుంది. పప్పు వేసి కూడా చేసుకోవచ్చు. వంకాయలు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయలు చాలా బాగా ఇలా తింటారనమాట. పసుపు వేసేస్తాము. ఆనియన్, కరివేపాకు కూడా వేసేస్తాను. కళ్ళ పెట్టేసినాక ఇంత కారం వేస్తుంది అనుకోవద్దండి. ఏమంటే దీంట్లో ఇది వచ్చి నాటు మిరపకాయలు అన్నమాట. ఎండుమిరపకాయలు కదా, కారం అంతగా ఉండదు. మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒక 2-3 మన కారం అనిపించినట్టుగా అంటే ఎందుకు ముందు ఒక 2-3 చిల్లీ ఇలా తీసేసి వెళ్ళిపేసి కారం సరిపోయిందంటే వేసుకోవచ్చు. ఇప్పుడు పితృపప్పు వేసేస్తాం. ఇలా కలబెట్టుకున్నాం. దీంట్లోనే డిఫరెంట్ 2 టైప్స్ కర్రీ కూడా వేసుకోవచ్చు. చింతపండు, టమాటా వేసేసి కారం వేసేసి కూడా కూర చేయొచ్చు, లేదా దీన్ని ఏమిపై కూడా వేయించవచ్చు. ఇప్పుడు కాసేపు మూత పెడదాము. ఇప్పుడు మనము టమాటా వేసుకుంటాము. టమాటా కొంచెం ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు కూడా అది కూడా వేసుకోవచ్చు. పులిహోరకి అయితే చాలా బాగుంటుంది. సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుంటాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టి చింతపండు వేసేసి ఆ తర్వాత వాటర్ వేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తే ఉడికిపోతుంది. పెట్టేస్తున్నాం కదా, ఇప్పుడు విజిల్ పెట్టేస్తాం. వంకాయ కూడా బాగా ఉడికిపోయింది, పప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఎనిపేస్తాం. ఎనిపేసి సంగటి చేసుకుందాం. వంకాయ పులిహోర రెడీ. ఇట్లా ఎనుక్కున్నాం మనం, రెడీ అయిపోయింది. సంగటి రెడీ అయిపోయింది. వంకాయ పులిహోర వేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడు వంకాయ పులిహోర.